దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఎలోహిం టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ దిన వాక్య భాగంగా పరంగీతములు 1వ అధ్యాయము 8వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. నారీమణి సుందరి, అది నీకు తెలియకపోయినా మందల అడుగుజాడలను బట్టి నీవు పొమ్ము, మంద కాపరుల గుడారముల యొద్దనే నీ మేక పిల్లలను మేపుము. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఈ దినము కొరకై స్తోత్రాలు. వాక్య భాగము మీదై ఉన్నది, వాక్యము మీదై ఉన్నది ప్రభువా. వినువారు నీ బిడ్డలై ఉన్నారు నాయన. వాక్యమును ప్రత్యక్షత గల ఆత్మనిచ్చి మీ ఆత్మాభిషేకముతో నింపి నాయన, మాట్లాడుచుండగా నా నోటికి బూరగా ఉండి నా నోటిని నింపండి. అర్థమగు రీతిలో బోధించుటకు కావలసిన కృపను మీరు విడుదల చేసి నీ నామానికే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని యేసు నామములో అడుగుచు నాం తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. పరంగీతములు 1వ అధ్యాయము 8వ వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నాం. పరంగీతం అనే శ్రేష్టమైన గ్రంథాన్ని గురించి గత కొన్ని దినములుగా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈ గ్రంథంలో 8 అధ్యాయాలు ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ గ్రంథంలో ఉన్న ఈ వాక్య భాగములన్నీ కూడాను ఆధ్యాత్మిక సత్యాలను మనకు ఎన్నో నేర్పిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 1వ అధ్యాయంలోని మొదటి 7 వచనాలను గురించి ఇంతకుముందే మనము ధ్యానం చేసుకున్నాం. ఈ దినమున పరంగీతములు 1వ అధ్యాయము 8వ వచనాన్ని గురించి మనము ధ్యానం చేసుకుందాం. నారీమణి సుందరి, అది నీకు తెలియకపోయినా మందల అడుగుజాడలను బట్టి నీవు పొమ్ము, మంద కాపరుల గుడారముల యొద్ద నీ మేక పిల్లలను మేపుము అని ఈ వాక్య భాగంలో వ్రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పరంగీతములు 1:7లో, నా ప్రాణప్రియుడా, నీ మందను నీ వెచ్చట మేపుదువో, మధ్యాహ్నాన నీ వెచ్చటకు వాటిని తోలుదువో నాతో చెప్పుము అని షూలమతి తన ప్రభువును అడిగింది. దానికి జవాబుగా ప్రభువు, నారీమణి సుందరి, అది నీకు తెలియకపోయినా అని జవాబిస్తున్నాడు. సంఘము ప్రభువును నా ప్రాణప్రియుడా అని సంబోధిస్తూ ఉండగా, ప్రభువు సంఘమును నారీమణి సుందరి అని సంబోధిస్తూ ఉన్నాడు. ఈ మాటలు చాలా మర్మముతో కూడిన మాటలుగా మనకు కనపడుతున్నాయి. ఈ మాటలలోని మొదటి మాట అయిన నారీమణి అనే మాటను మనము ధ్యానం చేసుకుందాం. సృష్టికర్త అయిన దేవుడు మట్టితో ఆదామును నిర్మించి తన జీవవాయువును ఆదాము యొక్క నాసికారంధ్రములలో ఊదగా ఆదాము నరుడుగా మారినట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ ఆదినరుడైన ఆదాము సాటి అయిన సహాయము దొరుకునేమో అని సృష్టికర్త అయిన దేవుడు తాను సృజించిన జీవరాశులను ఆదాము యొద్దకు రప్పించి వాటికి పేర్లు పెట్టమని చెప్పినట్లుగా వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఆదాము ఆ జీవరాశులకు పేర్లు పెట్టాడు. కానీ దేవుడు కలుగు చేసిన సృష్టి అంతటిలో ఆదామునకు సాటి అయిన సహాయము దొరకలేదు. అనగా దేవుని దృష్టిలో కానీ ఆదాము దృష్టిలో కానీ ఆదామునకు సాటి అయిన సహాయము లేకపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అందుచేత సృష్టికర్త అయిన దేవుడు ఆదాము కొరకు హవ్వను కలుగు చేయవలసి వచ్చింది. అలాగే సృష్టి అంతటిలో ఏ కాలమందైనను ఎక్కడైనను క్రీస్తు ప్రభువుకు సాటి అయిన సహాయము దొరకలేదు. అందువల్ల సృష్టికర్త అయిన దేవుడు ఏం చేశాడు అనంటే క్రీస్తు కొరకు సంఘమును సృష్టిస్తున్నాడు. సర్వజ్ఞుడైన దేవుడు హవ్వను కలుగు చేసిన విధానము బహు ఆశ్చర్యమైనదిగా మనకు కనబడుతుంది. దేవుడు ఆదామును మట్టితో తన స్వరూపమున దేవుడు సృజించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆదామును సృజించినట్లుగా మట్టిలో నుండి హవ్వను సృజించలేదు. కానీ ఆదాములో నుండి హవ్వను తీసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం.
హవ్వ అయితే ఆదాము యొక్క రక్త మాంసములతో చేయబడినట్లుగా దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. ఆదాము యేసుక్రీస్తునకు సాదృశ్యమై ఉండగా హవ్వ క్రీస్తు యేసు సంఘమునకు సాదృశ్యమైనట్లుగా మనకు కనబడుతూ ఉంది. ప్రభు అయిన యేసు శరీరములో నుండి తీయబడిన సంఘమును గూర్చిన మర్మము గొప్పది. ఈ మర్మమును బయలుపరచుట కొరకే సృష్టికర్త అయిన దేవుడు ఆదాము నుండి హవ్వను తీశాడు. కనుక ఆదాము తన భార్య అయిన హవ్వను పొందుటకై కొన్ని అనుభవము గుండా ఆదాము వెళ్ళవలసి వచ్చింది. కనుక ఆ అనుభవాలు ఏంటో ఈ దినమున మనము జ్ఞాపకం చేసుకున్నాం. దానిలో మొట్టమొదటిగా మనము జ్ఞాపకం చేసుకుంటే హవ్వ కొరకు గాఢ నిద్ర పొందినవాడుగా మనకు ఆదికాండము 2:21 ఆదాము మనకు కనబడుతూ ఉన్నాడు. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగచేసును అని వ్రాయబడి ఉన్నట్లుగా గాఢ నిద్ర ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సంఘము కొరకు పొందిన మరణమును సూచిస్తున్నట్లుగా మనకు కనబడుతూ ఉంది. దేవుడు క్రీస్తు యేసును మరణ వేదనలోనికి ప్రవేశపెట్టాడు. ఆదాము గాఢ నిద్ర కనుక పొందకపోయినట్లయితే హవ్వ రావటానికి వీల్లేదు. అలాగననే యేసు ప్రభు శిలువలో మరణము కనుక పొందకుండినట్లయితే క్రీస్తు సంఘమే లేదు. ఎఫెసీ 2:13 కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. అయినను మునుపు దూరస్థులమైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన మీరు సమీపస్తులై ఉన్నారు కనుక ఈ సంఘాన్ని దేవుడు నారీమణి అని పిలుచటానికి ఎలాంటి అభ్యంతరము కూడా ఉండదని దేవుని యొక్క వాక్యం మనకు హెచ్చరిక చేస్తుంది. రెండవదిగా మనము జ్ఞాపకం చేసుకుంటే హవ్వ కొరకు ఆదాము గాయపరచబడ్డట్లుగా చూస్తూ ఉన్నాం. ఆదికాండము 2:21 ఆదాము శరీరములో నుండి ప్రక్కటెముక తీయబడినప్పుడు ఆదాము శరీరములో పెద్ద గాయము ఏర్పడినది. ఆదాములో నుండి జన్మించిన ఆ హవ్వే మనకు సంఘముగా కనపడుతూ ఉంది. కనుక ఆ రక్షకుడైన యేసు సిలువలో వ్రేలాడి ప్రక్కలో బల్లెపు పోటు వలన గొప్ప గాయము పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ ప్రియుని శిరస్సులో గాయములు కనపడుతూ ఉన్నాయి, పాదములలో గాయములు కనపడుతూ ఉన్నాయి, హస్తములలో గాయములు కనపడుతున్నాయి. శరీరం అంతా కూడా కొరడా దెబ్బలచే సాళ్లవలే దున్నబడినట్లుగా చూస్తూ ఉన్నాం. అట్టి వాటితో కూడా గాయములు పొందినట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ భయంకరమైన గాయముల నుండి జన్మించినదే ఆయన సంఘం. కనుక మనము ఆ సంఘంలో మనందరము కూడా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆదాము గనక గాయపరచనదే హవ్వ రాదు. అలాగే క్రీస్తు యేసు బలిపశువుగా యజ్ఞమై సిలువలో గాయపరచబడకపోతే ఆయన సంఘమే లేదు. కనుక యెషయా గ్రంథం 53:6 యెషయా గ్రంథం 8:12 మనము చూసినట్లయితే సంఘమును ఆ రీతిగా పిలువటకు అర్హత కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నారీమణి అనే బిరుదుకు ఆ సంఘము సరిపోతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక సంఘ జన్మస్థానం ఎక్కడనంటే ప్రభు అయిన క్రీస్తు గాయాలలోనే అని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకునవలసిన వారమై ఉన్నాం. మూడవదిగా మనము జ్ఞాపకం చేసుకుంటే ఆదాము గాఢ నిద్ర నుండి మేల్కొన్నాడు. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువలో మరణించి సమాధి చేయబడి మూడవ నాడు మృత్యుంజయుడై మరణ నిద్ర నుండి లేచినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆదాము నిద్ర నుండి మేల్కొన్న తర్వాత సృష్టికర్త అయిన దేవుడు హవ్వను ఆదామునకు బహుకరించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక అప్పుడు ఆదాము హవ్వను చూచి, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరుని నుండి తీయబడినది గనుక నారీ అనబడునని ఆదికాండము 2:23 వ్రాయబడి ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. హవ్వ ఆదాములో నుండి వచ్చినది, ఆదాముకు సహకారిగా ఆయనతో చేర్చబడింది. అనగా ఒకరిలో నుండి ఇద్దరు బయలుదేరినట్లుగా చూస్తూ ఉన్నాం. బయలు వెళ్ళినట్లుగా మనము కనపడుతూ ఉంది. ఇద్దరిలో నుండి తిరిగి ఒక్కరు ఐక్యపరచబడ్డారు. ఇదియే సంఘములోని మర్మము. సంఘము క్రీస్తులో నుండి మాత్రమే బయలు వెళ్ళింది, ఆయనలోనికి తిరిగి చేరుకుంది. ఆదాము యొక్క రూపము హవ్వకు కలిగినట్లు క్రీస్తు యొక్క రూపము సంఘమునకు కలిగి ఉంది. కనుక
దీనిని బట్టి తేలిన సత్యం ఏమిటి అని అంటే, నరుడైన ఆదాము నుండి నారీ వచ్చినట్లుగా నరుడైన క్రీస్తు ప్రభువు నుండి నారీ వచ్చింది. అందుచేత ప్రభు సంఘమును నారీమణి అని సంబోధిస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. క్రీస్తు యొక్క స్వరూపము మరి చూపు సంఘమే నారీమణిగా మనకు కనబడుతున్నట్లుగా ఉంది. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మనం ఈ వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన నిన్ను ప్రేమించి సిలువలో ఘోరమైన మరణాన్ని అనుభవించి సమాధి చేయబడి తిరిగి లేచినప్పుడు ప్రభువుని గనక నీ రక్షకునిగా అంగీకరించావా? లేక లేని పక్షములో దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, మనకు ప్రభువుని రక్షకునిగా అంగీకరించకపోయినట్లయితే నీవు దేవునికి దూరం అయిపోతావు. దేవుని సంఘములో నీవు ఉండవు. కనుక అలాగున అంగీకరించాలని దేవుడు నిన్ను నన్ను కోరుకుంటూ ఉన్నాడు. కనుక ఇదే అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము. కనుక దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. ఏంటి అని అంటే, ఈ మాటలన్నిటిని బట్టి మనం జ్ఞాపకం చేసుకునేది ఏంటి అని అంటే, దేవుని యొక్క సంఘములో మనందరము చేరాలని ఆయన కోరుకుంటున్నాడు. కనుక మనలను ఆ రీతిగా చేరిన వారిని నారీమణి అని పిలుచుటకు దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక మనం ఏం చేయాలి అని అంటే, దేవుని సంఘములో దేవుని పోలికగా దేవునితో చేరేవారిగా ఉండాలని దేవుడు మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. నాలుగవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే, వారిద్దరూ ఒక్క శరీరమై ఉందురు అని ఆదికాండము 2వ అధ్యాయము 24లో వ్రాయబడినట్లుగా, ఆదాము ఒక శరీరము, హవ్వ ఒక శరీరముగా మరి నుండక వారిద్దరూ ఒక్క శరీరముగా ఉందురు అను సత్యము తేటపరచబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే యేసుక్రీస్తు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము ఆయన సంఘము కూడా అంత పరిశుద్ధముగా ఉండనట్లు ఆదేశించబడినట్లుగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. కనుక లేవీకాండం 11:44లో కూడా వ్రాయబడి ఉంది. కనుక మనం ఏం చేయాలి అని అంటే, ప్రభు యేసుక్రీస్తులో మనము ఏకమై ఉండులాగన మనందరము కూడాను ఒక్క శరీరముగా ఆయనతో ఉండునట్లు దేవుడు నిన్ను నన్ను కోరుకుంటున్నాడు. కనుక అటువంటి స్థితిని మనము కలిగి ఉందాం. ఐదవదిగా మనము జ్ఞాపకం చేసుకుంటే, ఆదాము స్త్రీకి శిరస్సుగా కనపడుతూ ఉన్నాడు. కనుక ఆదికాండం 3:13లో ఈ వాక్య భాగాన్ని మనము చూస్తూ ఉన్నాం. ఆదాము హవ్వకు శిరస్సు, అంతేకాదు సృష్టికే శిరస్సు. అలాగే యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకుంటే సంఘమునకు శిరస్సు అయ్యున్నట్లుగా చూస్తూ ఉన్నాం. నూతన సృష్టికి మూలమై ఉన్నాడు. శరీరం అంతయు శిరస్సునకు లోబడినట్లు సంఘము అన్ని విషయములలో క్రీస్తుకు లోబడవలనని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. కనుక అట్టి రీతిగా మనము దేవునికి కనుక లోబడి జీవించినట్లయితే దేవుడు నిన్ను నన్ను కూడా నారీమణి అని పిలవటానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఆరవదిగా మనము జ్ఞాపకం చేసుకుంటే, ఆదాము హవ్వలు మహిమ పాలకులుగా ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. మరి ఆ రీతిగా వాళ్ళు ఏలిరి అని చెప్పేసి మనము చూస్తూ ఉన్నాం. ఏలుడి అని వారితో చెప్పినట్లుగా ఆదికాండము 1:26లో వ్రాయబడి ఉంది. అలాగే యేసుక్రీస్తు రారాజుగాను, ఆయన సంఘము రాజుగాను మరి సర్వలోకమును పాలింతురు అని చెప్పేసి మరి మత్తయి సువార్త 19వ అధ్యాయము 28వ వచనములో వ్రాయబడినట్లుగా మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక మనము ఏ స్థితిలో ఉండినప్పటికీ కూడాను ఆయనను రాజుగా ఉంచుకోవాలని, ఆయన రాజకత్వంలో మనం ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. కనుక సంఘము నారీమణియే కదా అని దేవుడు మనతోటి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఆదాము హవ్వలు మహిమలో నుండి, అలాగే యేసు ప్రభు ఆయన సంఘమును ఒకే మహిమలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగునని యేసు ప్రభు ఆయన సంఘము ఒకే మహిమలో, ఒకే స్థలములో, ఒకే స్థితిలో నిత్యము అంగీకరించబడతారని చెప్పేసి దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. యోహాను సువార్త 17వ అధ్యాయము 24వ వచనములో మనము ఈ వాక్య భాగాన్ని మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ఏడవదిగా మనము జ్ఞాపకం చేసుకుంటే, ఆదాము ఎక్కడ ఉండెనో హవ్వయు అచ్చట ఉండెనని ఆదికాండము 3వ అధ్యాయము 8లో వ్రాయబడినట్లుగా
అలాగే యేసుక్రీస్తు ఎక్కడ ఉండెనో ఆయన సంఘము అక్కడనే ఉండును అని, మరి నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోవుదును దివ్య వాగ్దానము ఆయన సంఘము పొంది ఉన్నదని యోహాను సువార్త 14వ అధ్యాయము 2:3లో మనకు వ్రాయబడినట్లుగా చూస్తూ ఉన్నాం. పెండ్లి కుమార్తె సంఘము నారీమణి మరి ఇలాగున ఉంటేనే నారీమణి అనబడుటకు అవకాశం ఉంటుంది అని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. ఆయనుండే స్థలంలో మనము కూడా ఉండులాగున మరి ఆయన సిద్ధపరచటానికి మన కొరకు వెళ్ళాడు కనుక మనము ఈ లోకంలో ఉన్నప్పుడు సిద్ధపడాలని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. నారీ అనగా స్త్రీ అని అర్థము, స్త్రీ అనగా సంఘము. నారీమణి అనగా సంఘములో శ్రేష్ఠ సంఘముగా మనకు కనబడుతోంది, అదే పెండ్లి కుమార్తె సంఘము. సుందరి అనగా పరిశుద్ధురాలుగా అని అర్థముగా మనకు కనబడుతూ ఉంది కనుక ప్రభువుతో నారీమణి సుందరి అని పిలిపించబడుటకు మనందరము కూడా సిద్ధపడాలి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. కనుక మనము ఆయన ఉండే స్థలంలోనికి మనం వెళ్ళాలి అని అంటే ఈ లోకంలో మనము సిద్ధపడి ఉండాలి, ఆయనతో సహవాసం కలిగి ఉండాలి అని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. కనుక అలాగున సిద్ధపడి దేవుని ద్వారా నారీమణి సుందరి అని మనము పిలిపించుకోవటానికి, మనము అర్హురాలుగా ఉండటానికి మనము సిద్ధపడాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం ఆ రీతిగా గనక ఈ లోకము వైపు చూడకుండా దేవునితో సహవాసము చేస్తూ ఆయనకు మరి దగ్గరగా గనక మనం ఉండినట్లయితే, ఆయనతో కలిసి మనము జీవిస్తూ ఉన్నట్లయితే ఆయన నిన్ను నన్ను కూడా నారీమణి సుందరి అని మరి ఆ యొక్క మాటలతో మనలను అలంకరింప చేయటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. గనక మరి మనందరము కూడా అటు రీతిగా సిద్ధపడదాం. మనందరము నారీమణి సుందరులుగా కనపట్టకు దేవుడు మనకు తోడయ్యుండి నడిపించునుగాక. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడయ్యుండి నడిపించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఇటు స్థితి కొరకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము నీ నోట నుండి అట్టి మాట వినుటకు కావలసిన కృపను మీరు విడుదల చేయండి. మీ కార్యములు జరిగించిన ఆయన మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి నీ పరలోక రాజ్య వారసులుగా చేసి మీరుండే స్థలంలో మేమందరము కూడా ఉండులాగున సహాయము దయచేసి నారీమణి పిలువబడుటకు కావలసిన కృపను మాకందరికీ విడుదల చేసి ప్రతి ఒక్కరిని అట్టి స్థితిలో ఉంచమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.